హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైరాస్ వెల్త్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో షూట్ చేశాను. ఈ మూమెంట్ చాలా మెమరబుల్గా ఉండాలని. నేరా అయితే యూజువల్గా 7-7:30 ఆ టైంలో లేస్తాను. రోజైతే నేరాకి స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్తున్నాం. యాక్చువల్గా స్కూల్ స్టార్ట్ అయ్యేది జూన్లో, బట్ ఒక 2 months ముందు, అది కాక ఇవాళ కొంచెం మంచి రోజు అని చెప్పారు. సో అడ్మిషన్ తీసేసుకుంటే ఒక పని అయిపోతుంది అనిపించింది. అండ్ పాప కూడా ఒకసారి స్కూల్ అలా చూసొస్తే ఆ అట్మాస్ఫియర్ అంతా తనకు ఎలా ఉంటుంది, తనకు నచ్చుతుందా లేదా అని. ఇంతకుముందు అయితే మనమైతే ఏ స్కూల్లో వేసినా సైలెంట్గా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు అలా కాదు, పిల్లలకి నచ్చాలి, పిల్లలకి కంఫర్ట్ ఉండాలి, ఇవన్నీ ఆలోచించాలి. అండ్ ఇదైతే కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత, ఇది బ్రషింగ్ టైం అనమాట. ఒక 2 minutes అని బ్రష్ చేసిన తర్వాత ఎండింగ్లో నేనంతా క్లీన్ చేసేస్తాను. అండ్ తర్వాత హ్యాండ్ వాష్, కొన్ని బేసిక్స్ రొటీన్స్ తనకు అలవాటు చేసామన్నమాట. లేవగానే బ్రష్ చేయాలి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి, దెన్ బాతింగ్ తర్వాత టిఫిన్, ఇదంతా ఒక రొటీన్ సెట్ చేసాం స్కూల్ పర్పస్ కోసం. అండ్ ఇక్కడైతే మా బాబు అయితే అందరికన్నా లేట్గా పడుకుంటారు, అందరికన్నా లేట్గా లేస్తాడు. వాడి రొటీన్ మాత్రం అసలు, వీడి రొటీన్ సెట్ చేయడం అయితే నా వల్ల కావట్లేదు నిజంగా. అండ్ పాపనైతే ఫ్రెష్ చేసి ఇంత క్యూట్గా రెడీ చేశాను అనమాట. ఈ మధ్యనైతే ఒక 4 ముక్కలు నేర్చుకుంది. కెమెరా ఆన్ చేసి చాలు హాయ్ ఫ్రెండ్స్ అని ఛానల్ నేమ్ చెప్తుంది, సబ్స్క్రైబ్ అంటుంది, ఏంటేంటో అంటుంది. అండ్ మా చెల్లి అయితే ఇక్కడ క్యూట్ హెయిర్ స్టైల్ వేసింది అనమాట, బేబీ క్రాఫ్ట్ లాగా. అలా చాలా క్యూట్గా ఉంది, అది సూపర్ ఉందంట తనే చెప్పుకుంటుంది. అండ్ ఆల్ సెట్ టు గో. అండ్ వెళ్ళి ఒక 1 hour అలా స్పెండ్ చేసి అడ్మిషన్ అయిన తర్వాత వచ్చేద్దామని అనుకుంటున్నాం. అండ్ నేనైతే ఇలా కంఫర్టబుల్గా కాటన్ కుర్తీ స్టైల్ చేశాను. ఎంతో దూరం కాదులేండి, స్కూల్ ఎంత ప్రిపరేషన్ ఉంది, కానీ ఒక 5 minutes నియర్ బై అనమాట. సో మెయిన్ పర్పస్ ఇదే ఇక్కడికి రావడానికి. ఇప్పుడు తను వెళ్తుంది ఓన్లీ అడ్మిషన్ కోసమే, కాకపోతే మేము పొద్దున్న నుంచి హడావిడి పడిపోతున్నాం ఎలా ఉంటుందో అని. ఫస్ట్ టైం మామీస్ అందరికీ ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అండ్ ఫస్ట్ డే వెళ్తుంది కాబట్టి ఇలా కొంచెం గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి కాబట్టి ఇలా చేస్తున్నాం. అండ్ జస్ట్ వాటర్ బాటిల్ ఒకటే క్యారీ చేస్తున్నాం, ఇంకా స్నాక్స్ ఇవేం లేవు. ఒక 1/2 hour to 1 hour కాబట్టి ఓకే. అది నియర్. ఇక్కడైతే నేరా సీరియస్గా ప్రే చేస్తుంది, నాకు లిప్స్టిక్స్ కావాలి, నాకు చాక్లెట్స్ కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని ఏదేదో అడుగుతుంది. దానికి నోటికి వచ్చింది. అండ్ ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళే టైం వచ్చేసింది. అందరికీ బాయ్ చెప్పేసి ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము మేము. అన్నీ మంచిగా పాపకు షూస్ వేసి ఇంత టిప్ టాప్గా రెడీ అయ్యింది చూడండి. 1 hourకి అసలు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది 1 hourకే ఇంత హంగామా చేస్తున్నాం. ఇలా ఉంచాలంటే ఇంకెంత కష్టపడాలో నేను అని చెప్పేసి. వెళ్ళేటప్పుడు అయితే మంచిగా నవ్వుకుంటూ వెళ్ళిందనమాట. నేను స్కూల్కి వెళ్తున్నాను ఫస్ట్ డే అది ఇది అని చెప్పేసి. కొత్త ఇంట్లోకి మూవ్ అయిన తర్వాత పిల్లలిద్దరి ఫేవరెట్ స్పాట్ ఏదైనా ఉంది అంటే అది ఆ లిఫ్ట్ ప్లేసే. అసలు వదిలిపెట్టట్లేదు. కొంచెం టైం దొరికి నాకు కిందకి తీసుకెళ్ళండి, పైకి తీసుకెళ్ళండి, అది ఇది అని ఫుల్ రచ్చ చేస్తున్నారు ఇద్దరు కలిసి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఒక 1/2 గంట అసలు ఏం మాట్లాడలేదు, సైలెంట్గా అన్నీ అబ్జర్వ్ చేసి తర్వాత పాపకి అడ్మిషన్ చేయించేసి ఒక స్కూల్ అంతా ఒక రౌండ్ వేసి వచ్చాం, ఏ క్లాసెస్ ఏంటి ఇదంతా అని చెప్పేసి. ఆ తర్వాత ఒక 1/2 hour అలా ఉందాం అనుకున్నాం, కానీ 1/2 hour కాస్త 1 hour అయింది. ప్లే స్కూల్ కదా, అన్ని యాక్టివిటీస్ అవన్నీ చూస్తూ ఎగ్జైట్ అయిపోతుంది. అక్కడ పిల్లలందరినీ చూస్తూ మంచిగా టైం స్పెండ్ చేసింది. చాలా అంటే బాగా అనిపించింది. ఇంట్లో ఉండి వాళ్ళకి బోర్ కొడుతుంది కదా. సూపర్ అండి. ఇక చూడండి, నేరా ఇంటికి రాగానే అడిగాను అనమాట స్కూల్ ఎలా ఉంది అని. బాగుంది, సూపర్ ఉంది అని చెప్తుంది. ఒక 1 hour కాబట్టి బాగుంది. అదే డైలీ వెళ్ళమంటే ఏం చేస్తుందో ఏంటో అది కమింగ్ బ్లాగ్స్లో మీరు చూస్తారులేండి. అండ్ ఇంటికి రాగానే పాపం వాళ్ళ అక్కని మా బుజ్జుబాబు ఎంత మిస్ అయిపోయాడో. రాగానే ఎంత క్యూట్గా పిలుస్తున్నాడో ఎత్తుకోమని నన్ను అయితే. ఫైనలీ నేనా అడ్మిషన్ డే అయితే ఇలా హ్యాపీగా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.